స్తోత్రం. యేసయ్య మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా దేవుడు తన ప్రజలను గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుకోండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. పర్వతములు తొలగపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. పర్వతము అంటే ఏంటో తెలుసా అమ్మా? కొండలు ఎప్పుడు తొలగపోతే విన్నావు కదా? ఇందాక చెప్పు. ఎప్పుడు తొలగపోతే? కొండ ఎప్పుడు తొలగపోతే? ఇప్పుడు పెద్ద హైవే పడుతుంది, కొండ అడ్డొచ్చిందానికి ఏం చేస్తారు? గవర్నమెంట్ కాంట్రాక్టర్లు ఏం చేస్తారు? కొండకి చిన్న బెజ్జం పెడతారు, ముందు పెట్టి దాంట్లో బాంబు పెట్టి మొత్తం కొండను ముక్క ముక్కల కింద చేసేస్తారు. పర్వతాలు తొలగిపోయి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని కృప ఉన్న వాళ్ళకి, దేవుని కృప పోగొట్టుకున్న వాళ్ళకి తేడా ఎలా తెలుస్తుంది? దేవుని కృప ఉందనుకోండి, చర్చికి వెళ్దాం రావా అని నేను ఎవరు పిలవక్కర్లా, నీకు నువ్వే స్పిరిట్ ఆఫ్ లీడింగ్. దేవునికి స్తోత్రం. స్పిరిట్ ఆఫ్ లీడింగ్ లో ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సంపాదించడం ఈజీయే. మన తాతల కాలంలో, తండ్రి కాలంలో కష్టం. ఇప్పుడు ఈజీ. ఎందుకు ఈజీ? ఏ కూలి పనికి వెళ్ళినా జీతం ఇస్తారా? అవునా? కానీ దేవుని కృపను నువ్వు సంపాదించుకోవాలి. ఆమేనా? అర్థమవుతుందా? నిన్న మేము పరిచర్యకి ఈ మధ్యన రోజుకి సుమారుగా 10 ఊర్లు తిరుగుతున్నాం. వెళతా ఉన్నప్పుడు దారిలో ఒక సహోదరుడు తగిలాడు. ఏంటంటే అయ్యగారు ఈ పాంప్లెట్ అన్నాడు. నేను అన్నాను, ఆయన చదవలో అది పాంప్లెట్ ఇస్తే జేబులో పెట్టుకున్నాడు. ఏంటంటే ఇదంటే, ఒక్క నిమిషంలో నా సాక్ష్యం చెప్పాను. అదే సాక్ష్యాన్ని గంట కూడా చెప్పడం వచ్చిన. ఒక నిమిషంలో చెప్పగలరు. చెప్పేసరికి ఆయన అన్నే ఒళ్ళు జలజరించిందండి నాకు అన్నాడు. ఆయన అని ఏమన్నాడంటే, అయ్యా నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి, యేసయ్య నన్ను మార్చాడు అని మీరు అనేసరికి నాకు ఎంత సంతోషం వేసేసిందో. దేవుడు ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడని నన్ను అరుతున్నాడు. అతను ఎవరో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టమండి, ఇంతకు నేను సేవకున్నాను అతనికి తెలియదు. చాలా ఇష్టమండి యేసయ్య అంటే నాకు. యేసయ్య నన్ను మార్చాడు అనేసరికి నాకు ఎంత సంతోషం వేసేసిందోనండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని కృప నువ్వు పొందుకో. నేను అనుకున్నాను ఇతనికి దేవుని కృప ఉంది, ఇతనికి దేవుని కృప ఉంది కాబట్టి అతను వెంటనే దాన్ని క్యాచ్ చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని కృప లేని వ్యక్తుల్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? సంఘంలో స్పిరిట్ ఆఫ్ లీడింగ్తో వెళ్ళేవాళ్ళు, స్పిరిట్ ఆఫ్ లీడింగ్ లేని వాళ్ళు ఎలాగనేది గతంలో చెప్పాను. ఇప్పుడు దేవుని కృప ఉన్న వాళ్ళు, దేవుని కృప లేని వాళ్ళు ఎలా తెలుసుకుంటావు? దేవుని కృప లేని వాళ్ళకి ఏమన్నా ఒక ముక్కు ఊడిపోద్దా, ఒక చెవు ఊడిపోద్దా? చెప్పండి అమ్మా. లేదా పళ్ళల్లో ఒక పన్ను ఊడిపోద్దా? చెప్పాలి. చెప్పనా? ఒక వ్యక్తి కొంతకాలం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో నడుచుకునేవాడు. అంత ఒక వ్యక్తి భక్తిగా నడుచుకున్న తర్వాత వాడికి ఏమైందో మొత్తానికి, ఇక్కడ నా ఆటలు సాగట్లేదు, ఇక్కడ సంఘంలోకి వస్తే నన్ను దేవుడు వాక్యం ద్వారా సరిచేస్తున్నాడని వాడికి లేనిపోని ఆశలు కోరికలు కలిగినాయి. అంటే కొంతకాలానికి కలిగి ఏం చేశాడంటే, సంఘంలో నుంచి వేరైపోయి బయటికి వెళ్ళిపోయి అసలు దేవుని సన్నిధే మానేసేసి లోకంలో తిరుగుతా అలా 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 రౌడీ షేటర్ అయిపోయాడు. జాగ్రత్తగా యథార్థంగా జరిగిన స్టోరీ చెప్పు. రౌడీ షేటర్ అయిపోయాడు. కొంతకాలానికి అతనికి 2 కాళ్ళు పట్లు వదిలేసినాయి అంట. ఒక 2 మనుషులు అటోకలు పట్టుకుని మోసుకొస్తున్నారంట. అదే టయ్యాన ఆ వ్యక్తిని అక్కడికి అనుకోకుండా వేరే పని నుండి థామస్ అయ్య గారు అటు వెళ్ళారంట. థామస్ అయ్య గారు అదే టయ్యాన ఆ వ్యక్తిని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మాట్లాడుతున్నాడండి. ఇతను నా కృపను పోగొట్టుకున్నవాడు ఇతను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా కృపను పోగొట్టుకున్నవాడు ఇతను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, దాన్ని పొందుకోవడం మరలా చాలా కష్టం. కృప పోగొట్టుకోకూడదు. డబ్బులు పోతే వస్తాయి, ఆస్తులు పోతే వస్తాయి, కానీ దేవుని కృప నీకు పోయిందా మరలా అది ఒక చచ్చినా
కాదది. దేవునికి స్తోత్రం. అమెరికాలో చాలా గొప్ప డాన్సర్ ఉండేవాడు. ఇది కూడా చెప్పి నేను ఎదురుకెళ్తాను. ఆడు మైకేల్ జాక్సన్, అతని పేరు మైకేల్ జాన్సన్. అసలు అతని పేరు. అతను చూసే యాక్టర్లు చాలా మంది ఈ స్టెప్పులు ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆడు అసలు మామూలుగా అసలు అతను చూస్తే మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కొడితే మైకేల్ జాక్సన్ అని దడదల్లాడిచ్చేట డాన్స్. ఫస్ట్ అతను చర్చిలో డ్రమ్ము కొట్టేవాడంట. చర్చిలో డ్రమ్ము కొడుతుంటే చర్చిలో ఉంటే మన ఆటలు సాగట్లేదానికి మెల్లిగా లోకంలోకి వెళ్ళిపోయాడు. పాప్ సింగర్, పాడతా డాన్స్ చేస్తుండేవాడు. కాలు మడాలకి మడాలు ఇలా మొత్తం ఏట్ల కాట్లకి ఏ కీలికి ఆ కీలి తిప్పి కేవలం ఏళ్ళ మీద ఇలా నిలబడి డాన్స్ చేయగలదు. ఉత్తి కాళ్ళు ఏళ్ళ మీద. అసలు మనకి తెలుగు యాక్టర్లు అనకూడదు కానీ ఎవరో కూడా చేయలేరు. ప్రపంచానికి పెద్ద పేరు అతను. అతనికి ఎప్పుడూ కూడా 4 డాక్టర్లు ఉండేవాళ్ళు అంట. అతనికి 150 సంవత్సరాలు బతకాలని కోరికంట అతనికి. అతను తినే ఆహారం కూడా వాళ్ళు టెస్ట్ చేసి పరిశోధన చేసి ఇస్తే తినేవాడు అన్నమాట. కానీ అతను చూడండి, సుమారుగా ఇంచుమించుగా నాకు తెలిసి 49 సంవత్సరాల వయసులోనే అతను చనిపోయాడు. అతను ఎన్ని సంవత్సరాలు బతకాలని కోరిక? అతను కోటీశ్వరుడే, పేరు కలిగిన వాడే, డాన్స్ కలిగిన వాడే, ప్రపంచ పాప్ సింగర్. కానీ అతనికి ఎప్పుడు 4-5 డాక్టర్లు ఉండేవాళ్ళు అంట అతని అహ్మాల. కానీ 50 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకోకుండానే అతని ఆయుష్ కాలం ముగించబడింది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం చదివిస్తుంది, పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిలో నా కొరకు నిన్ను విడిచిపోదు. దేవుని కృపలో మనం ఉన్నాం. ఆమేనండి. దేవుని కృపలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుని కృపలో చాలా మంది కరోనా టైంలో ప్రజలు చాలా మంది చనిపోయారు. అయినా ఆయన కృప ఎంతో కొంత మనకుంది కాబట్టి ఇంకా సజీవులుగా ఉంచాడు యేసయ్య. ఎంతో కొంత మనం ఏదో ఒకటి దేవుని పని చేయాలనేది దేవుని ఉద్దేశం. ఆమేనండి. ఏదో ఒకటి ప్రార్థనో పరిచర్యకి సహకరించడమో, లేకపోతే సేవకులు పరిచయం రావటమో, లేకపోతే ఇంకోటో లేకపోతే సంఘంలో ప్రార్థన చేయడమో, పరిచర్య చేయడమో, ఏదో ఒకటి నువ్వు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. అందరూ చెప్తూ దేవుని స్తోత్రం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే, 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారికి ఆయనకి శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ముళ్ళు అంటే జబ్బు. అర్థమవుతుందమ్మా? ముళ్ళుకి ఒక నిజమైన ముళ్ళే కాల్లో ఉందనుకోండి, ఏం చేస్తుంది? బాగున్నారా అంటదా? ఏమంటది? సమాధానం అక్కడ వచ్చింది. గుచ్చుకుని ఏం చేద్దే? ఇక్కడే ఉన్నారా అమ్మ? ఇక్కడే ఉన్నారా? ఏమొస్తుందమ్మా? సురుకు మన గుచ్చు. అసలు మామూలుగా ఉచ్చుకునేటప్పుడు అది అమ్మా అంటాం. ఈ కాలంలో పిల్లలకి తెలియదు. ఎక్కడ దిగి ముళ్ళు పొలం వెళ్తే ఏదన్నా చొప్పులో నుంచి కూడా దిగి కాళ్ళలోకి వచ్చేద్దాం. ఒకసారి ముళ్ళులు గుచ్చుకుపోతుంటే ఆ కాల్లో ఉన్న ముళ్ళుకే ఇంత బాగుంటే మేము చదువుకునేటప్పుడు పద్యం ఉండేది ఏంటి? కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం ఉండేది. కంటిలో నలుసున్నా తట్టుకోలేము, కాల్లో ముళ్ళున్నా తట్టుకోలేము, ఇంట్లో పోరున్నా తట్టుకోలేమని కవి పద్యం కట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? మొత్తానికి ఈయన శరీరంలో ఒక ముళ్ళు జబ్బుగా ఉంచబడింది. అది దేవునికి స్తోత్రం. ఏదైనా ఏదో ఒకటి ఒక జబ్బు గురించి చెప్పండి. మీకు తెలిసిన జబ్బు, బాగా నొప్పి వచ్చే జబ్బు చెప్పండి. ఒకప్పుడు ఇది వరకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి నాకు. ఏనండి జాగ్రత్తగా. ఆ రాళ్ళు ఉన్నాయని నాకు తెలీదు. ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళి ఒక చోటన వస్తుంటే, కారులో వస్తాను. అప్పుడు వస్తుంటే, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం వేరే వాళ్ళ కారులో వస్తుంటే అక్కడికి వెళ్ళాక నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఫంక్షన్ చదివి తింటే నేను అడ్డటి తిరుగుతున్నాను. ఆ బాధ తట్టుకోలేక ఇక్కడ దంతుంది, ఇక్కడ దంతుంది. ఇక్కడి నుంచి అది కిడ్నీలో రాళ్ళు నొప్పి అంటారని కూడా నాకు తెలీదు. అల్లాడిపోతున్నాను, నిజంగా చాలా గిలగిల్లాడిపోతున్నాను. అసలు చాలా మొండితనంగా ఉంటాను నేను. అలాంటి నేనే తట్టుకోలేకపోతుంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఒక చోటకి వెళ్ళాక ఇంజక్షన్ చేశారు, తగ్గింది. మళ్ళా నైట్ నొప్పి వస్తుంటే మళ్ళా ఇంజక్షన్ చేశారు, తగ్గింది. చివరికి జాబుల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక సిరప్, ఒక
హోమియోపతి టాబ్లెట్లు ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత తగ్గింది. అప్పుడు అనుకున్న, అమ్మో కిడ్నీలో రాళ్ళు నొప్పు మామూలు నొప్పు కాదని. మొత్తానికి ఎలాంటి బలహీనత పౌలు గారికి ఉంది, అపోస్తుడైన పౌలు గారికి. ప్రభా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా సహాయం చేయనేనని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఆ వ్యాధి తట్టుకోలేక, ఆ జబ్బు తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ముమ్మారు ప్రార్థన చేశాడని ఉంది. కానీ 3 రోజులు చేశాడో, 7 రోజులు చేశాడో, 40 రోజులు చేశాడో, 50 రోజులు చేశాడో, 70 రోజులు చేశాడో లేదా, ముమ్మారు కఠినమైన ప్రార్థన చేశాడు. అపోస్తుడైన పౌలు గారు అంటే మామూలు వాడు కాదు ఆయన. అమ్మ, అర్థమవుతుందా? బతుకుండగానే పరలోకం చూసి వచ్చినాడు ఆయన. ఇక్కడ శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మరూపిగా వెళ్ళి పరలోకం ఎలా ఉంటుందో చూసొచ్చి గ్రంథాల్లో రాశాడు ఆయన. అలాంటి వాడు. దేవుని స్తోత్రం. 3వ ఆకాశానికి నేను కొనుక్కోబడుతున్నా అంటాడు ఒకసారి. దేవుని స్తోత్రం. అలాంటోడు ఏంటి నాయన ఈ బాధ, ఈ వ్యాధి ఏంటి నాయన, ఇది జబ్బు ఏంటి నాయన అని ప్రార్థన చేస్తే భక్తి పరులకు జబ్బులు ఉంటాయా? భక్తి పరులకు జబ్బులు ఉంటాయా? ఎందుకు వచ్చింది నీకు ఆ నీరసం? ఎందుకు నీకు ఆ బలహీనత వచ్చింది? నువ్వేం చేసావు అని వచ్చింది అంటారు తెలియని వాళ్ళు. అయితే తెలియని వాళ్ళు ఎవరైనా అవిశ్వాసం ఉంటే భక్తి పరులకు కూడా బలహీనతలు వస్తాయి, నీరసాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. మరి పౌలు గారు భక్తి పరుడేగా. వచ్చినప్పుడు ఏంటి నాయన ఈ బాధ అంటే దేవుడు అన్నాడు, పౌలా నా కృప నీకు చాలును అన్నాడంట. ముమ్మారు ప్రార్థన చేస్తే ఆమేనండి. నా కృప నీకు చాలును అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ వ్యాధిని పెట్టాడు దేవుడు అని ఆలోచిస్తే అక్కడ 7వ వచనం 8వ వచనం చదువుకుంటే 7, 8 నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నాయి. ఇడుకోండి ఒకసారి. నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చాలా గొప్పగా ఉంది. ఎవరికీ లేని ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆ ప్రత్యక్షతను చూసుకుని నేను ఏదైనా గర్వించి హెచ్చిపోతానేమో అని, నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లుగా నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను దూతగా ఉంచబడిన అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఈ జబ్బు, ఈ వ్యాధి సాతాను దూతగా ఒక ముళ్ళులాగా తయారైంది. నాకు ముళ్ళు కాల్లో ఉంటేనే బాధ, అదే పొట్టలో ఉంటే ఇడిదిరిగితే గుచ్చుకుంటుంది. మొత్తానికి చాలా బాధపడుతుంటే దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని కృప నాకు ఉందన్న వాడు చేతుల పైకి ఎత్తండి. అమ్మ లేదా నీకు? దేవుని కృప ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? ఎత్తండి, చేతులు ఎత్తండి. ఈ కృప పోగొట్టుకోకూడదు. ఆమేనా? ఈ మాటకి నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు చేయెత్తారు కదా, ఉంది, నిజంగానే ఉంది. కాబట్టి మీరు సంత వీధుల్లోనూ రోడ్లు ఎమ్మడి తిరగకోకుండా ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని కృప లేకపోతే ఎలా ఉండాలంటే రోడ్లు ఎమ్మటి ఇక అంతే. కృప పోయినోడు దిగంబరాడు. ఇక దేవుని స్తోత్రం. దేవుని కృప పోగొట్టుకున్నవాడు ఆదివారం దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఆదివారం జలపాతాలు ఏమంటే, నేను సెలయేర్లు, వాటర్ ఫాల్స్ ఏమంటే, చెట్లు ఏమంటే, పుట్టలు ఏమంటే, గట్లు ఏమంటే పిక్నిక్లకి వెళ్తుంటారు కొంతమంది. ఆదివారం రోజునే ప్రయాణం చేస్తారు. ఆదివారం రోజు పెళ్లి చూపులు పెట్టుకుంటాడు. ఆదివారం రోజున పెళ్లి చూపులని కారు వేసుకుని వెళ్తుంటే దెందులూరు దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయారు. చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్ళకోకండి, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు సైతాన్ని చూడండి, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం. మరి ముళ్ళు ఏదో సమయంలో ఇంకా కొన్ని ముళ్ళులు గుచ్చుతుంటాయండి అత్తమానం. ఆ ముళ్ళు గురించి ఎవరైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? కొంతమంది ఏమంటారంటే, వీడు బాగా ముదిరిపోతున్నాడు, వీడికి త్వరగా పెళ్లి చేసేయాలి, వీడికి ఒక ముళ్ళుగారిని తీసుకొచ్చి పెళ్లి చేసే వీడికి అంటారు. అది నిజంగా శంకిని జాతి అనుకోండి. కొన్ని రకాలు ఉంటాయి కదా, శంకిని అంటారు కదా, అది ముళ్ళుగారు గయ్యాలు అనుకోండి. అది అత్తమానం గుచ్చిద్దాన్ని. ఎవరినమ్మా? భర్తను ఏం చేద్దంటే, వచ్చావా నేను అనుకున్నా, కూరగాయలు కొంచెం ప్రాణం ఎక్కడుంది, కూరగాయలు అమ్మన్నానుగా అండి, కూర్చోమన్నానా అన్నావు అనుకో, కూర్చోవాలి. నుంచోమన్నానా? నేను ఒక సందర్భం, మన ఈ మధ్యలో ఒక సందర్భం జరిగింది. మేము ఒక చోటన ఫంక్షన్కి వెళ్తే అక్కడ మా బంధువులు ఒకరు, నేను అక్కడ ఏవో డబ్బులు ఇవ్వాలంటే కొంత డబ్బులు ఇచ్చా, డబ్బులు చాలేదంటే ఈలోపు నన్ను ఇంకా డబ్బులు అడుగుతుంది, నా దగ్గర లేవంటే ఈలోపు మా బంధువులు ఒక అతను, మా బావ, ఇంకా డబ్బులు ఇంకా ఇమ్మంటున్నారు కదా అంటే ఈలోపు అక్కడ మా అక్క, మా సహోదరి, వాళ్ళు ఇవ్వన్నాడా మా తమ్ముడు అది అన్నే
ఏంటి ఇలా కూడా ఇవ్వన్నాడు, ఎందుకు ఇసుకెళ్తానే? అర్థమైందమ్మా? కొంచెం అంటే కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు భర్తకి మంచిగానే, తప్పు లేదు. కానీ ఒక్కోసారి కొంతమంది మామూలుగా చెప్తేనే కానీ వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా కొంచెం గట్టిగా చెప్తేనే కానీ కొంతమందికి మంచిగా చెప్తే కొంతమందికి అర్థం కాదు. కొంతమంది అకేళ్ళు కొంచెం ఏమంటారు గట్టిగా చెప్తే అర్థమైద్ది, కొంతమంది స్మూత్గా చెప్తారు. దేవునికి స్తోత్రం. నేనే ఉన్నాను, మరి పరిచయకి బయలుదేరు. సతీ వచ్చేసాడు, రాజకుమార్ వచ్చేసాడు, టీ పెట్టి కొంచెం తీసుకురా అన్నాను పాస్టర్ గారు. టీ తెచ్చేద్దు కాబా. మళ్ళీ మేము ఎక్కడో దూరాన్ని ఉండగా మేము పరిచయకి వెళ్ళి వచ్చేస్తున్నాం, కొంచెం మాకు అన్నం సిద్ధపరచు అన్నాను. తోగా ఉండే నేను అందరి దగ్గర ఇంటికి తీసుకొస్తే నేను ఉండలేకపోతున్నాను అలాగే అన్నాను. నేను చెప్పగలుగుతాను ఓకే అనలా, ఎప్పుడు అనలా అమ్మ. ఒకవేళ అందనుకో నేను చెప్పగలుగుతాను, అమ్మ వద్దులే ఇది ఏంటి లేనిపోని ఇబ్బంది అంటమా? ఎప్పుడు అలా అలాగా దేవుడు ఆమె కృప ఇచ్చాడు కాబట్టి ఆ కృప వినియోగించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి ఎప్పుడన్నా మా సహోదరుడు ఎప్పుడన్నా ఏదైనా పని ఉండి ఎక్కడన్నా లేకపోయినా ఒక వారం ఎప్పుడన్నా నేను ఆశ్చర్యపేట ప్రాంతం నేను కూడా వస్తాను అనుకుంటాను. వద్దులే అమ్మాయి పర్లేదు, నేను చాలా స్పీడ్గా వెళ్తుంటాను, వెళ్ళొచ్చేస్తాను. ఒకరోజు నెలకి 2-3 వారాల క్రితం కదా, 3 వారాలు అయిపోద్దాలు ఇంటికాడ ప్రార్థనప్పుడు సహోదరుడు ఎక్కడికి వెళ్తే నేను వస్తానంటే వద్దులే అమ్మాయిని నేను మండు టెంట్లో టవల్ కట్టుకుని పరిచర్యకి వెళ్తున్నాను. ఈలోపు మన ఆఫీస్ కాడ ఏలియా కారులో కూర్చుని అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గరే చూసుకుంటున్నాడు. నేను ఒక్కడినే వెళ్తాను చూశాడు మనోడు, నాకు కనపడలే ఇంతకీ. ఈ కారు ఎక్కడో సైడ్ని పెట్టుకుని చూసుకుంటున్నాడు. వెంటనే నేను ఎదురుకెళ్ళంగానే నాకు ఫోన్ చేసి, డాడీ నేను వస్తాను పరిచర్యకి, ఒక్కడే వెళ్తున్నాను, ఇంకో కారు ఉంది రెడీగా, నేను వస్తాను అంటే. ఇప్పుడు బాబు వద్దులేరా, నాకు ఆల్రెడీ మళ్ళీ అక్కడికి వెళ్ళి అది చూసుకుని మళ్ళీ ఇంకో చోటకు వచ్చి వాకింగ్ చెప్పి మళ్ళీ ఇంటికి రావాలి స్పీడ్గా, చాలా స్పీడ్గా తోలుకుంటాను, ఇవాళ 5 చోట్ల వాకింగ్ చెప్పాలి ఇవాళ, పర్లేదని చెప్పాను. అప్పుడు నాకు ఏమర్థమైందంటే కృప సహోదరుడికి ఉంది, కృప ఏమకే ఉంది, కృప పిల్లలకు కూడా ఉంది. అందుకే వీళ్ళ ఏమన్నారంటే ఇలా తెలియకుండా నేను వస్తాను. దేవునికి స్తోత్రం. సాధారణంగా చాలా చోట్ల మీరు గమనిస్తే సేవకులు పిల్లలు సేవకులు అవరు చాలా చోట్ల, కానీ విశ్వాసులు సేవకులు అవుతారు. చూడండి దేవుని కృపది. నాకున్న అలవాటు ఏంటంటే అందరినీ ఎవరు వస్తే వాళ్ళందరినీ సేవకులు చేయాలన్న ఆశ. దేవునికి స్తోత్రం. నా ఆశ అది. నన్ను ఏమీ తెలియని వాడిని దేవుడు నన్ను సేవకు పిలిచి నాకు రాజయోగం ఇచ్చాడు దేవునికి స్తోత్రం. నాతో పాటుగా ఆ టైంలో వ్యాపారాలు చేసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. నేను ఎంత వ్యాపారం చేశాను అంత వ్యాపారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంచుమించుగా. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో దివాలా తీసేశారు, విచ్ఛిన్నం అయిపోయారు. కానీ దేవుడు నాకు రాజయోగం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే నాకు దేవుడు ఇచ్చిన రాజయోగం కృప దేవుని సేవకు పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని కృప నువ్వు సంపాదించుకుంటే ఆయన దృష్టిలో పడితే నువ్వు ఏం చేస్తాడంటే నువ్వు ఉన్న చోట్ల కూడా దేవుడు నిన్ను కీడుని తప్పిస్తాడు, కాపాడతాడు. ఆమేనా? మరి దేవుడి కీడుని తప్పిస్తాడు కదయ్యా, అయ్యగారో పాస్టర్ గారో లేకపోతే బ్రదరో, దేవుడు తప్పిస్తాడు కదా. మరి ఈ మధ్యన పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయాడు కదా రాజమండ్రిలో ఒక ఆయన ఎందుకు చంపేశారు? డౌట్ వచ్చిందా రాలేదా? ఆయన అక్కడికి వెళ్ళేసరికల్లా చాలా చోట్ల పడ్డాడు బుల్లెట్ బండితో. లైట్ కూడా మొత్తం ఊడొచ్చేసింది, హెడ్ లైట్. అప్పటికి ఆయన ఏం చేయాలి? గ్రహింపు వచ్చి దేవుడు ఎందుకో ఆపుతున్నాడు, దేవుడు ఎందుకో పడగొడుతున్నాడు, ఇక్కడ వెళ్ళట్లేదు, ముందుకు ఏదో జరుగుతుందని వెంటనే బండి పక్కన పెట్టేయటం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవటం, లేకపోతే బండి పక్కన పెట్టి ఏ బస్సు ఎక్కి వెళ్ళటమో చేయాలి. లైట్ ఊడిపోయినా సరే, లైట్ ఎలగకపోయినా సరే సిగ్నల్ లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ప్రమాదం పొంచి ఉందని దేవుడు నీకు క్లూ ఇస్తున్నాడు, నువ్వు గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా గుడ్డితనంగా వెళ్తే క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే ప్రభు క్షమించును గాక, ఏది జరిగినా సరే ఒకటి దేవుడి మీద నెట్టేస్తారు, రెండోది సైతాన్ మీద నెట్టేస్తారు. సైతాన్ చేశాడు అంత గాలికి, ఇదిగో ఎదురు దెబ్బ జరిగింది, సైతాన్ గాడు గోరు లేపేశాడు. ఈ గోరు చూడు రక్తం ఎలా కారిపోతుంది అంటే నీ గోరు లేపేయడానికి వాడు పని కట్టుకుని వచ్చాడా అంటే చూడు. అంటే మనం ఏది జరిగినా అబ్బా కాళ్ళు లాగేస్తుంది, దెయ్యం కాళ్ళు లాగేదడి చేసేస్తుంది ఏంటి. మనం నిజంగా దేవుని తెలుసుకోవడం కంటే ఎక్కువగా దెయ్యాలనే తెలుసుకుంటాం. అది చేయకూడదు అలాగే. దేవుని స్తోత్రం. నోరు తెరిస్తే ఏసయ్యా అన్నది అర్థమవుతుందా? బలహీనయ్యా నేను అని ప్రార్థన చేస్తే పౌలు గారు నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది అన్నాడు ఏసయ్య. దేవుని స్తోత్రం. అందరు చెప్తారు దేవుని స్తోత్రం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించబోయేసయ్యా.
చిన్న పిల్లల్ని ఒక 6-7, ఆ పిల్లోడికి ఎంత వయసు? ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా? ఎంత వయసు? ఇంకా చిన్నోళ్ళు ఇంకా లేరా? చిన్న పిల్లల్ని సెంటర్కి తీసుకెళ్ళమనుకోండి, మెయిన్ రోడ్డు మీదకి, కొట్టుకాడికి. చిన్న పిల్లోడు నడు రోడ్డు మీద పడి నేను రాను, నాకు అది వండాలేదు, నేను రాను అని నడు రోడ్డు మీద పడతా కూర్చున్నాడు అనుకో, నేను ఎక్కడ ఉన్నాను వెళ్ళు అన్నాడు. వాటి లారీలో వస్తాయి, బస్సులో. ఏం చేయాలి తల్లి? కరెక్ట్గా సమాధానం చెప్పండి, బుర్రకు పోదినట్టు చెప్పండి. లేకపోతే బుర్ర మీద పెట్టి నేను కొట్టను. దేవుని స్తోత్రం. కరెక్ట్గా చెప్పండి, ఏం చేద్దాయి తల్లి? గట్టిగా దేవుని స్తోత్రం. చెయ్యి ఎట్టికి తల్లి గబగబా లాక్కొచ్చేద్దాం. రే లారీలు రా, బస్సులు రా, చెత్తవాడు రే, మాట రా రే, ఏదైనా వచ్చిందంటే అంటే లాగేట. దేవుడు కూడా అలాగే ఒక కుటుంబాన్ని లాగేశాడు బయట, రోడ్డు మీద నుంచి కాదు, ఏకంగా ఊర్లో నుంచి లాగేశాడు. ఎవరు ఆ కుటుంబం అని చూస్తే ఆది కాండము 19వ అధ్యాయము 16వ వచనం, లోతు కుటుంబం. దేవునికి స్తోత్రం. చదవండి. ఆది కాండము 19వ అధ్యాయం 16వ వచనం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుష్యుల చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడంటే రాకడలో కూడా సేమ్ ఇలాగే ఉండబోతుంది. ఇది ప్రాపసీగా హెచ్చరిక దేవుడు చేయబోతున్నాడు. రేపొద్దున రాకడ దినాల్లో కూడా ఇలాంటిదే జరగబోతుంది. సొదొమ గొమొర్రా అనే ఆ యొక్క పట్టణం అంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఈ పట్టణాన్ని తగలబెట్టేస్తున్నాను. ఈ పట్టణంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అని చూస్తే అబ్రహాము యొక్క మొర్రను బట్టి దేవుడు తన అన్న కుమారుడైన లోతుని కనికరించాడు. దేవునికి స్తోత్రం. తన తమ్ముడు తన సహోదరుడు కుమారుడైన లోతు కుటుంబాన్ని కనికరించాడు. ఆ కుటుంబం ఆ యొక్క పట్టణంలో నాశనం అయిపోకూడదని దేవదూతలను పంపించాడు బయటికి తీసుకురమ్మని. పంపిస్తేనంట అతడు ఏం చేస్తున్నాడంట? తడువు చేస్తున్నాడంట. తడువు అంటే ఏంటని అర్థమైందా? ఆలస్యం చేస్తున్నాడంట. ఊరు వెళ్ళేటప్పుడు ఏమంటాడు యజమానుడు? అయిందా, రెడీ అయ్యావా అరుతాడు. అయిందా, ఏమైంది? నువ్వు వస్త్రాలు కట్టుకోవటం, నువ్వు మేకప్ వేసుకోవటం, వస్తున్నావా? ఈ ఏమన్నా గవ బుడబుడబుడని రెడీ అయిపోయి గవ ప్యాంట్ షర్ట్ చెప్తురికి వస్తారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ బాధలు ఎన్ని కష్టాలు ఉంటాయో. వస్తున్నావా లేదా, లేట్ అయిపోతుంది, బస్సు వెళ్ళిపోద్ది అంటాడు యజమాను. అవునా? ఇతను బస్సు కోసం కాదు కానీ అతను అల్లుళ్ళ కోసం తడువు చేశాడంట లోతు. అప్పుడు దేవుడు దేవాది దేవుడైన యెహోవా ప్రభు లేక యేసుక్రీస్తు ప్రభు కనికర పడ్డాడంట అక్కడ లోతు మీద. దేవుని స్తోత్రం. కనికర పడి అంటే కృప చూపించాడు. దేవుడు ఎప్పుడైతే కనికర పడ్డాడో లోతు మీద, దేవదూతలు వచ్చేసి బలవంతంగా చేతులు పట్టుకుని లాక్కొచ్చేసింది బయట. తగలాడే పట్టణంలో వంచరాలే అంటే తగలాడిపోయే నాశనం అయిపోయే ప్రపంచంలో లేకపోతే నరకానికి పోయే స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు. ఆమేనానండి. ఒకవేళ నాశనం అయ్యే స్థితిలో నువ్వు ఉన్నా సరే బలవంతంగా దేవుడు అందులోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆమేనా? ఒక్కోసారి దేవుడు బలవంతంగా కూడా తీసుకొస్తాడు. దేవదూతలు వెళ్ళి బలవంతంగా లోతు చేయబట్టికిని, లోతు భార్య చేయబట్టికిని, లోతు పిల్లల చేయబట్టికిని బయటికి తీసుకొచ్చేసినాడు. దేవుని స్తోత్రం. మనం అందరం కూడా దీవించబడాలనేదే దేవుడి ఆలోచన. ఆమేనానండి. అందరం కూడా రాకడలో ఎత్తబడాలనేదే దేవుడి ఆలోచన. ఆమేనానండి. మనం ఇరవబడకూడదు, మనం పాతాళానికి వెళ్ళకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేనానండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన కృప ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఆమేనా? ఏది లేదో అన్నీ వచ్చేస్తాయి.
నేను ఎవరైనా వచ్చినప్పుడు ఒకప్పుడు ప్రభా నాకు మాట్లాడటం రాదయ్యా, చుట్టాలు ఎవరో వచ్చారు వాళ్ళని ఎలా పలకరించాలని అనుకుంటుండేవాడిని. ఏం తెలియక ఎలా పలకరించాలి, చుట్టాలు వస్తే ముందు పుచ్చి వేయాలి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. నాకు మాట్లాడుతూ రాక నేను పక్కకి వెళ్ళిపోయేవాడిని. వీళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుతుండేవాడు. మాట్లాడుతూ రానోడికి మాటనిచ్చాడు ఏసయ్య. దేవుడి స్తోత్రం. ఎంతగా మాట ఇచ్చాడంటే తెల్లారు నువ్వు మాట్లాడుతూనే ఉండు అన్నా సరే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? ఇది కృప, ఇది కృప. ఆమేనా? అర్థమవుతుందా? కృప నువ్వు పొందుకోవాలి. ఆమె కృప ఉందనుకోండి నీకేమి లేదు, అన్నీ వచ్చేస్తాయి. ఒక దేవుడు కృప ఉందనుకోండి, తెలియనోడికి కూడా దేవుడు తెలియజేస్తాడు ఏం చేయాలో, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వెళ్ళాలి ఆయన ఎత్తాడు. ఆలోచన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎత్తాడు మ్యాప్ ఆయనకి ఎత్తాడు, ఆయన ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్లో ఆ బిర్రమ్మటి మనం వెళ్ళిపోతున్నాం అనుకో, మనం దీవించబడిపోతాం. ఆమేనా? మన పరిస్థితులు మారిపోతాయి. ఆమేనా? కొంతమంది దేవుని మాట వినుకోకుండా ఏం చేస్తారంటే, దేవుడు ఆలోచన చెప్పి నడిపిస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడుకోకుండా వెనకడిగేస్తారు కొంతమంది. దాని మూలన ఏమైందంటే దేవుడు నిన్ను అస్తమానం ప్రేరేపించడం. అమ్మ అర్థమవుతుందా? అస్తమానం నువ్వు ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయాలని అస్తమానం ప్రేరేపించడు. కేవలం దేవుడు 1-2 సార్లు నీకు ప్రేరేపణిస్తాడు. ఆ ప్రేరేపణ బట్టి దేవుడు ఆలోచన నువ్వు వింటే దేవుడు మరలా నీకు చెప్తాడు ఏదైనా. నువ్వు ఒకవేళ వినలేదో దేవుడి మాట తృణీకరిస్తే దేవుడికి నీకు ఏది చెప్పడు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకి అయ్యా ఇటు రాయ్యా అని పిలిచాను ఎవరినన్నా, ఉదాహరణకి అనిల్ని పిలిచాను, ఇటు రాయ్యా అని పిలిచాను. వచ్చాడనుకో గొప్పవా, మళ్ళీ ఇంకో పని చెప్తాను. ఇప్పుడు రాలేదానికి ఏం చేస్తాను? ఇటు అలా ఉన్నారు. ఇప్పుడు నా బండి రిపేర్ వచ్చింది మొన్న, అయ్యా ఎక్కడున్నావు అని చెప్పంటే అలా ఉన్నానండి అయ్యారు వచ్చేస్తున్నా అంటే వెళ్ళని బాగు చేయించుకొని వచ్చేసాను. నేను ఫోన్ చేసినా ఒకవేళ లేకపోతే స్పందించుకోకుండా ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే చేయలేదనుకో రిపేరు, ఏం చేస్తాను? మళ్ళీ ఎంతసేపు ఉన్నా నేను అక్కడికి వెళ్ళి అలాగే వస్తున్నాను అనుకో, అసలు బండి అవ్వలేదనుకో నాకేమనిపిస్తుంది? అంతేనా? నేనే కదా, ఎవరైనా అంతే కదా. రిపేర్ చేశాడు కదా, అబ్బాయి పర్లమన్నా నీళ్ళు ఉన్నాడుగా, తీసుకెళ్ళని బాగా చేస్తాడు కుర్రోడు అని అంటాం, 10 మందికి చెప్తాం. అంతేనా? దేవునికి స్తోత్రం. దేవుడి మాట విన్నావు అనుకోండి, దేవుడు ఇంకా 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 దీవించేస్తాడు నేను. ఆమేనా? దేవుడి మాట వినలేదనుకోండి, స్పిరిట్ ఆఫ్ బ్లీడింగ్లో నుంచి నీ దీవెన అక్కడతోనే ఇక అదే ఇక నీకు ముగింపు. ఇక అక్కడితో ఇక నీకు దీవెన కాదు. దేవుడు ప్రేరేపిస్తాడు మనల్ని, ఇదిగో ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసేది, నువ్వు ఇలా చేయి అని ప్రేరేపిస్తాడు. వెంటనే మనం దేవుడి మాటలో లోబడిపోవాలి. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, అలాగుంటే మనకి దేవుడు ఆయన కృప తక్కువ చేయడు. ఆమేనానండి? నేను మరోసారి చెప్తున్నాను, దేవుని కృప ఉంటే నీకు లేనిదను అంటూ ఏమీ ఉండదు. విషయం నేను చెప్పేది, నీకు లేనిదంటూ ఏముండదు. పెద్దలు అంటారు, అండను బట్టుకుని కొండను పాకాలంట. తెలిసా? విన్నారా ఎప్పుడన్నా? ఓడలు ఉంటాయి కదా, ఓడలో అండను బట్టుకుని కొండను పాకాలంట, కొండ ఎక్కేయాలంట అన్నను బట్టి. ఏంటి మన అండ? యేసుదేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా, యేసుదేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా, నిన్నైనా నేనైనా రేపైనా యేసే కొనువ నాకు కలుగలీలో, కొనువ నాకు కలుగలీలో, ఈ ఒక్కడు చేశాను నేను నీకునే, నేను మేము పరిచర్యకి వెళ్తా దారిలో కిచ్చప్పగూడన ఓ చౌదరి గారి కుటుంబం ఉంది. గతంలో మనకు సరికిచ్చేవాళ్ళు గతంలో. చౌదరి గారు అని ఒక ఆయన ఉండాలి, ఆయన ఇల్లు మర్చిపోయా నేను. ఇల్లు లోపల ఎక్కడంటే ఆ లోపలైనా అన్నారు. నేను వెళ్తే నేను వెళ్ళంగానే ఆ చౌదరి గారి భార్య ఆ అక్కోళ్ళు నన్ను అప్పుడు కూడా తమ్ముడు అని చాలా ప్రాణంగా చూసేవాడు. నేను వెళ్ళంగానే తమ్ముడు అసలు ఎంత కాలమైంది తమ్ముడు నేను చూసాను చెప్పి ఒక గడ్డం పట్టుకుని, తమ్ముడు అసలు ఎంత కాలమైంది తమ్ముడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నారు. నేను అన్నాను, అక్క నేను కింగ్ లాగా ఉన్నాను. కింగ్ అంటే నేను కింగ్ లాగా ఉన్నాను అక్క, నాకేం పర్లేదు. దేవుడు నన్ను సేవలోకి పిలుచుకున్నాడు, నాకు రాజయోగం ఇచ్చాడు దేవుడు. నేను 3 విషయాలు చెప్తాను మీకు ఫాలో అవ్వండి అని. ఒకటేమో ఆత్మీయంగా ఒక విషయం చెప్పాను, శారీరకంగా 2 విషయాలు చెప్పాను. ఏమన్నానంటే, ఒకటి చర్చికి వెళ్ళండి అక్క, మీరు వెళ్తే మీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు,
దేవుడు మీకు ఎలాగ నడుచుకోవాలో నడిపిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మీ పరిస్థితులు మారితే కుటుంబం అంతా చర్చికి వెళ్ళండి అని ఒక విషయం చెప్పాను. రెండోది, డబ్బులుంటే వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు ఉన్నాయనుకోండి, ఏదైనా బంగారు వస్తువులు కొనుక్కోండి, అవసరానికి ఉపయోగపడతాయి. డబ్బులుంటే ఉండవు, అయిపోతాయి. లేదు ఇంకా బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా స్థలం కొనుక్కోండి, స్థలం ఏదన్నా. అలాగని ఈ ఊర్లో కొనొద్దు, ఇది అడుగు ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ రాజమహల్ కట్టినా సరే దానికి వాల్యూ ఉండదని చెప్తే, ఈ మాట తమ్ముడో నేను ఎప్పుడో చెప్పాను బావగారికి, ఆయన వెళ్ళలేదు. జంగారెడ్డి కూడా ఇల్లు కొందామని చెప్పాను, ఒకప్పుడు డబ్బులు ఉంటాయి, ఆయన నా మాట వెళ్ళలేదు తమ్ముడు అని చెప్పి బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఆమేనానండి? వినియోగించుకోవాలి యేసయ్య ఇచ్చిన అవకాశాన్ని. ఆమేనానండి? ఆత్మీయంగా దేవుడు అవకాశం ఇస్తాడు, శారీరకంగా కూడా అవకాశం ఇస్తాడు. శారీరకంగా అంటే మనం అభివృద్ధి చెందడం దేవుని చిత్తమే. ఆమేనానండి? అందుకే ఆయన కృప ఉంటే నేను చెప్తున్నాము, ఏదైతే లేదో అది వచ్చేది. దేవుని కృప ఉంటే చాలు. బంగారం కావాల్సిన వస్తుంది, ఇల్లు కావాల్సిన వస్తుంది, స్థలం కావాల్సిన వస్తుంది, బళ్ళు కావాల్సిన వస్తాయి, కార్లు కావాల్సిన వస్తాయి, ఏదైనా ఇచ్చేస్తాడండి యేసయ్య. ఆమేనానండి? దేవుని స్తోత్రం. నేను అనుకున్నా నా దగ్గర అన్నీ పోయినాయి ప్రభు, ఆస్తులన్నీ నువ్వు నన్ను సేవకు పిలిచేటయానికి, సర్లు అన్నీ పోయినా ప్రభా నువ్వు నాకు దొరకవునైనా అనుకున్నాను. మళ్ళీ దేవుడు నన్ను సంసోను బోడిగుండు మీద మొలకలు ఎలా వచ్చినాయి అలాగా మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు నన్ను సేవకు పిలిచాడో, సమస్త విడిచి సేవలకు వచ్చాను, దేవుడు నన్ను దీవించడం మొదలెట్టాడు, ఆశీర్వదించడం మొదలెట్టాడు. ఒకవేళ నా దగ్గర లేకపోయినా ప్రభా సహాయం అయ్యా అనగానే, చూసారు ఇలా చెప్పాను సాక్షి, ఎవరో ఒకరి ద్వారా దేవుడు పంపించేస్తానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించుగా వాక్యం చేసుకున్నాం. ప్రభా నీ కృప ఎక్కడ నేను పోగొట్టుకోకూడదు అయ్యా, నీ కృప ఉంటే నాకు చాలా. ఇదిగో వ్యాధిగస్తులు ఏమంటారంటే, అయ్యా ఈ జబ్బు ఒకటి తీసేస్తే చాలయ్యా అంటాడు. అప్పులు ఉన్నవాడు ఏమంటాడంటే, అయ్యా ఈ అప్పులు తీసేస్తే చాలయ్యా అంటాడు. ఇదిగో ఏదైనా అద్భుతం జరగవలసిన వాళ్ళు, ప్రభా నాకు ఈ యొక్క అద్భుతం జరిగితే చాలయ్యా అంటారు. ఎవరి బాధ వాళ్ళకే ఎక్కువ. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో పర్వతాలు తొలగిపోయినా, ఇదిగో మెట్టలు తత్తరిల్లినా, ఇదిగో నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు యేసయ్య. అపోస్తలుడైన పౌలు గారు తన వ్యాధిని బట్టి, తన బలహీనతను బట్టి, తన జబ్బును బట్టి మారు ప్రార్థన చేశాడు, బాధపడ్డాడు. అయ్యా ప్రభా ఈ నొప్పి భరించలేకపోతున్నానయ్యా, ప్రభా ఈ వ్యాధి భరించలేకపోతున్నానయ్యా అని మారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. ఇదిగో లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా అనే పట్టణాలు తగలాడిపోతుంటే దేవుడు అన్నాడు, ఇదిగో లోతు కుటుంబాన్ని దేవదూతలు బలవంతంగా చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చేసినాయి. ఎందుకు తీసుకొచ్చినాయో తెలుసా? దేవుడు ఆ కుటుంబం మీద కనికరపడ్డాడు. ఒకవేళ ఈ పగటికాల సమయంలో దేవుడు నీ మీద కనికరపడుతున్నాడు, దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. ఆ కృపను వినియోగించుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ పరిస్థితులన్నీ మారుతాయి. దేవుడి సన్నిధిలో అయ్యా ప్రభా నీ కృప ఎక్కడా నేను పోగొట్టుకోకూడదయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఇదిగో థామస్ అయ్య గారు ఒక చోటకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ఒక వ్యక్తి కుంటుకుంటా వస్తుంటే, ఇదిగో ఆ కుంటుకుంటా వచ్చే ఆ కుంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడంట, ఇదిగో నా కృపను పోగొట్టుకున్నవాడు వీడే అని చెప్పి దేవుడు మాట్లాడాడంట. ఇదిగో ఒకవేళ నువ్వు దేవుని కృపను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నావో, లేకపోతే దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా ఉన్నావో, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో.